అబ్బా! ఏం పత్తి, ఏం పత్తి. పత్తి అంటే ఇది. ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏం బాబాయ్ మీ చేనులో తెల్ల బంగారం మెరిసిపోతుంది, ఏంటా రహస్యం అని. వాళ్ళకి తెలియదు కదా, ఇది మా బయోసీడ్ 6001 హైబ్రిడ్ పత్తి అని. ముందుగా దీని దిగుబడి గురించి చెప్పాలి బాసు. ఒక సినిమా హిట్ అయితే కలెక్షన్స్ ఎలా వస్తాయో, ఈ విత్తనం నాటితే దిగుబడి అలా వస్తుంది. లారీలకి లారీలు నిండిపోతూ ఉంటే మా ఆవిడ అంటుంది, ఏమండి ఇంట్లో పత్తి పెట్టుకోవడానికి చోట్లేదు, మీ బెడ్రూమ్లో సర్దేయమంటారా అని. అంత దిగుబడి మరి. ఇక కాయల సైజు విషయానికి వస్తే ఒక్కొక్క కాయ సైజు చూసారా, చూడడానికి క్రికెట్ బాల్లా పెద్దగా, పట్టుకోవడానికి జిమ్లో డంబెల్లా బరువుగా ఉంటాయి. పొర్రపాటును కానీ తగిలిందో కామెంట్ జెర్రీలో లాగా నెత్తి మీద ఎంత బొప్పి కట్టాల్సిందే, అంత బరువు అనమాట. కొన్ని విత్తనాలకి పొగరు ఎక్కువ భయ్యా. నాకు నల్ల రేగడి నేల కావాలి, నాకు ఎర్ర రేగడి నేల వద్దు అని పేచి పెడుతుంటాయి. కానీ మన బయోసీడ్ 6001 అలా కాదు భయ్యా, చాలా సౌమ్యం. ఎలాంటి నేలైనా సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఏ నేల అయితే ఏంటి భయ్యా, నేను పెరిగి చూపిస్తా అంటూ దూసుకుపోతుంది అంతే. సాధారణంగా పత్తి తీసేటప్పుడు వేళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి, కానీ ఇది అలా కాదు. పత్తికాయ ఎంత చక్కగా పగులుతుందంటే జస్ట్ అలా చేయి పెడితే చాలు, భక్తుడి దగ్గరికి దేవుడు వచ్చేసినట్టు చేతిలోకి అలా పత్తి వచ్చేస్తుంది. ఎవరైనా సరే పాట పాడుకుంటూ అంటూ పత్తి తీసేయచ్చు. ఇక చివరగా ఈ రసం పీల్చే పురుగులు ఉన్నాయి చూడండి, మన పంట దగ్గరికి రావాలంటే చాలా భయపడిపోతాయి. ఎందుకంటే బయోసీడ్ 6001 చెట్టుకి కవచంలాగా నూగుంటుంది. దాంతో ఈ రసం పీల్చే పురుగుల దగ్గరకు వచ్చి భయ్యా కొద్దిగా రసం పీల్చుకుంటాం భయ్యా అంటే ఈ పత్తి మొక్క సారీ బ్రదర్ నో ఎంట్రీ అని బోర్డు తిప్పేస్తుంది. కాబట్టి రైతన్నలారా మీరు టెన్షన్ పడకండి, బయోసీడ్ 6001 విత్తనాలు నాటండి. ఆ తర్వాత పత్తి దిగుబడిని చూసి మీరే షాక్ అయిపోతారు. ఆల్ ది బెస్ట్.